పెండ్లై ఏండ్లైతున్నా పిల్లలు కానోళ్ళు దత్తత తీసుకున్నట్టే కుక్క పిల్లల్ని సుత దత్తత తీసుకుంటున్న ముచ్చట చూసినాం కదా మొన్న. పట్నం నేరేడు మెట్ల ఐతారం జాతరే నడుస్తుంది. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. తీసుకుపోయిన వాళ్ళు కుక్క పిల్లలకు ఏమైనా తక్లి వస్తే ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నారు. కావాలనుకున్న వాళ్ళకు ఓ సంగపోళ్ళు కుక్క పిల్లలను దత్తత ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా అరుచుకుంటారు అనిపిస్తేనే ఇస్తారు. ఇచ్చినాక సుత 2 ఏళ్ళు ఓ నజరేష ఉంచుతారు ఎట్లెట్లా సాదుతున్నారని. ఇక ఇప్పుడు గివ్విటి వంతు గోమాతను గొలుసుకోర్రి పుణ్యం మూటగట్టుకోర్రి అనే పథకం చాలుగా పోతుంది యాదాద్రిలా. హౌ గోమాతలను దత్తత ఇస్తారట. అట్లాని గోవులను ఇంటికి పంపరుల్లో గుడికాన్నే ఉంచుతారు. కాకుంటే అటు మంచి చెడ్డలు అరుచుకుంటానికి ఎంత ఖర్చు అవుతుందో అంత భక్తులు పెట్టుకోవాలన్నట్టు. అట్లా ఎవ్వరు ఎన్ని గోవులైనా దత్తత తీసుకోవచ్చు. గుడికాడ 70 ఏండ్లకు మీద నుంచే గోశాలున్నది. మొత్తం 187 పసులుంటే అండ్ల గోమాతలు 34, కోడెలు 63, లేగదూడలు 90 ఉన్నాయి. గోశాలలుండే ఆవులిచ్చే పాలనే స్వామివారికి అభిషేకాలకు పూజలకు ఆడకం చేస్తుంటారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రు అంటారేమో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రీసెంట్గా మన యాదగిరిగుట్ట వచ్చినప్పుడు కూడా గోదత్తత స్కీమ్ని మీరు ప్రవేశపెట్టండి అని చెప్పినారు. మంచిగా ఉంటుంది, చాలామంది ముందుకు వస్తారని చెప్పి సాగు చెప్పడం. దానికి సంబంధించి మనం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. సీఎం సార్ చెప్పుడే ఆల్చం. ఆల్రెడీ ప్రపోజల్స్ పంపిండ్రట కూడా. గోసేవ చేయాలని కాయిషున్నోళ్ళందరికీ మంచిగా అక్కెరకొస్తుండొచ్చు అంటున్నారు భక్తులు. ఎంతో మందికి గో సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ చేసి సంకల్పం చేయాలంటే స్థలము, ఇక్కడ సౌకర్యాలు లేకపోవడము. అయితే ఈ దేవస్థానం తరపున అది చేయడం అనేది చాలా శుభదాయకము. దేవస్థానం వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. దీనికి ప్రజలందరినీ భాగస్వాములు చేసి వారి గో యొక్క ప్రార్థన తెలియజేస్తున్న ఈ దేవస్థానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గోవులను దత్తత తీసుకుంటే ప్రత్యేక దర్శనం, వసతి సౌలతులు సుత వేస్తారటుల్లో. పోషణకై ఖర్చును ఏడాదికి ఒకసారి భరించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏదైతే ఖర్చు పెట్టినందుకు గాను ఆ యొక్క మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్లో స్పెషల్ దర్శనం మరియు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోమాతను గొలుసుకోవాలంటే ఏ పాటి ఖర్చు అవుతుంది, ఏమేం పెట్టాల్సి ఉంటదంటే అంటే ఆవులకి 5 కిలోలు వరిగడ్డి, 10 కిలోలు పచ్చిగడ్డి ఇట్లా ఖర్చు జరగడం జరుగుతుంది రోజుకి. మళ్ళీ దానా కూడా ఒక్కొక్క దానికి 1 కిలో చొప్పున పెట్టడం జరుగుతుంది. ఇట్లా దత్తతిస్తే గుడికి ఇంత బరువు తగ్గుతుంది, పసులను కాపాడుకున్నట్టు ఉంటదని గీ ఇకమతి వేసిండ్రన్నట్టు. కడమ గుల్లల సుత దత్తత కార్యాలు చాలు చేయాలని కోరుతున్నారు.